అమ్మ శవాన్ని మోసుకెళ్తున్నప్పుడు ఎవడో ఆటోగ్రాఫ్ అడుగుతాడు. అది హాస్యమా, విషాదమా? నీకు హాస్యమా, నేను అడిగిన వాడికి హాస్యమా? ఒక కమెడియన్ కనిపించాడు, వాడు అప్పుడే కనిపించాడు. అమ్మ పోయిందా, బిడ్డ పుట్టిందా వాడికి అనవసరం. ఎల్బి శ్రీరామ్ కనిపించాడు. నేనేమో పంచి జారిపోతూ అమ్మ శవాన్ని మోసుకెళ్తూ నేను ఉంటాను తడి బట్టలతో వాటితో. వాడికి ఆటోగ్రాఫా, గుడ్ మార్నింగ్, సార్ శ్రీరామ్ గారు ఇలా వచ్చారేంటి సార్, ఇలా వచ్చారేంటి శవం మోస్తుంటే. నా బాధ ఎలా ఉంటుంది, వాడి ఆనందం ఎలా ఉంటుంది, ఏది హాస్యం ఏది విషాదం? సో గుర్తుండాలంటే ఆ డెప్త్ ఉండాలి. ఆ డెప్త్ లేకుండా పైపోయిన ఏదో నవ్వించి ఇలా కితకితలు పెట్టేసి నవ్విస్తే అప్పుడే మర్చిపోతావు అండి. ఎందుకు నువ్వు కితకితలు పెట్టావు, ఎందుకు నవ్వు? అందుకని పెద్ద పెద్ద వాళ్ళు అందరూ తీసుకో, ఎవరైనా కూడా వాళ్ళ జీవితం. చార్లీ చాప్లిన్ తీసుకో, లండన్ నగర్ ఫుట్పాత్ల మీద సెల్లు పడుకున్నాడు కప్పుకోవడానికి ఏం లేకుండా. అతను ఈ హాస్యాన్ని ఎలా పోలిస్తాడంటే, ఒక గొర్రెల మంద ఉంది, ఆ మందలోంచి ఒక మేక తప్పిపోయింది, చిన్న పిల్ల. మంద ఎటు వెళ్ళిపోయింది, ఇది వెతుక్కుంటుంది, బేర్ బేర్ మే 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 అంటుంది. పిల్లలు ఇంకో పిల్లల గుంపు ఎదురయ్యారు. మేకరా పట్టుకురా పట్టు మేక. వీళ్ళకి ఆట, దానికి ప్రాణ భయం. ఆ భయంతో ఇటు గంతులేసి అటు గంతులేసి వాడి మీద పడితే వాడు నవ్వి పక్కవాడి నవ్వి వినోదం వాళ్ళకి. దానికి ప్రాణ భయం, అందులోంచి వచ్చే హాస్యం. అలాగే కూటికి తినడానికి తిండి లేక ఏదో పిచ్చి చేష్టలు చేస్తే అదే హాస్యం కింద మనకు కనిపిస్తుంది, వాడికి విషాదం అవుతుంది. అక్కడి నుంచి తీసుకుంటే అసలు భాష లేదు. చార్లీ చాప్లిన్ సైలెంట్లోంచి వచ్చాడు కదా, అక్కడి నుంచి తీసుకుంటే మనం విషాదం ఎక్కడుంది, హాస్యం ఎక్కడుంది? హాస్యంలో విషాదం ఉందా, విషాదంలో హాస్యం ఉందా? చూసే దృష్టిని బట్టి, సమయాన్ని బట్టి, దృష్టిని బట్టి. కాబట్టి కమింగ్ టు ది పాయింట్ స్ట్రైట్గా, సీరియస్గా ఉండేవాళ్ళు అందరూ రచనలు చేస్తారా, లేకపోతే రచనలకి సీరియస్గా ఉండేవాళ్ళందరూ కామెడీ రాస్తారా? లేకపోతే కామెడీ రాయాలంటే సీరియస్గా ఉండాలా? రెండోది కొంచెం అవసరం. కామెడీని కామెడీగా తీసుకోకూడదు, కామెడీని సీరియస్గా తీసుకోవాలి, అప్పుడే మంచి కామెడీ వస్తుంది. ఓకే, మీరు అన్నది ఇంకో విధంగా ఆలోచిస్తే, అంటే సీరియస్గా ఇమేజ్ ఉన్న వాళ్ళు కామెడీ చేస్తే బాగా పండుతుంది. సపోజ్ అమితాబ్ బచ్చన్ కామెడీ చేస్తే విపరీతంగా పండుతుంది. నేచురల్. రజనీకాంత్, చిరంజీవి గారు చేస్తే పండుద్ది. హుందాతనం ఉండి కామెడీ చేస్తే పండుద్ది. ఇదంతేనా మీరు చెప్పిన పాయింట్ కూడా అంతే? అదే ఇప్పుడు తేలిపోకుండా నిండుగా ఉంటుంది. ఉత్తి కొండ వాయించడానికేనో నీళ్ల కొండని గలగల తప్ప నీళ్లు తొడుగుతూ ఉంటాయి పైన నిండా ఉంటే మోసుకెళ్తూ ఉంటాం. ఉత్తి కొండని డబడబ అంటే అలాగా నిండుగా ఉండి గంభీరంగా ఉండి అందులోంచి హాస్యం తెస్తే తూకం. ఏదైనా జీవితంలో దేనికైనా తూకం ఉండాలయ్యా. శృతి చూసుకొనైనా శృతి అంటుంటాడు అందులో.